సెటిల్మెంట్ అయిందని చెప్తున్నారు. అసలు భర్త ఎవరైతే మృతురాలు భర్త మన దగ్గర ఉన్నారు, వారు మాట్లాడుతున్నాం. అలా చెప్పండి, అసలు మీది ఏ ఊరు, అసలు ఏమి జరిగింది? మాది రాఘవపురం అన్న. రాఘవపురం అయితే మా ఆవిడ గర్భవతి అయింది. అయితే గర్భవతి అయింది. అయితే ఫస్ట్ బ్రీడింగ్ అవుతుంది ఆమెకు ఫస్ట్ నుంచి. అయితే ఒక రోజు నేను ఒక 20 రోజుల పాటు మామూలుగా అవుతుంది అంటే ఎట్లయితుంది ఏం కథ అంటే మామూలుగా బ్రీడింగ్ అవుతుంది, హాస్పిటల్కి పోతా అంటే సర్లే పో అని ఖమ్మం వెళ్ళిన, డబ్బులు ఇచ్చి ఖమ్మం వెళ్ళిన. పద్మావతి హాస్పిటల్కి పోయింది, చూపెట్టుకుంది. సాయంత్రం వచ్చింది, ఏమన్నారన్న నువ్వు నేనంట ప్రెగ్నెంట్ అంట, 3 నెలలు అయింది, అందుకని బ్రీడింగ్ అవుతుంది, కొంచెం మాయి కిందికి ఉంది అంటుంది, బ్రీడింగ్ అవుతుంది, మందులు ఇచ్చింది అన్నది. సర్లే వేసుకో, మందులు వేసుకో, ఇక నువ్వేం పని చేయవాకు, ఇంటికాన్ని ఉండు, అన్ని నేను చూసుకుంటా అన్న. సర్లే ఉంటుంది. అప్పటికి 3 నెలలు అయిందిగా, 1 నెల పాటు ఉంది. ఇక వాళ్ళ మేనమామ కొడుకు ఒక ఆయన ఉండు, ఏ ఊర్లో? చలవారం కాడ. వాళ్ళ మేనమామ కొడుకే, సంటి. అయితే ఇక నేను ఆయనతో అన్నట్టు ఫోన్ చేసి ఏం చెప్పలే, ఏమేమి ఫోన్ చేస్తున్నట్టుంది, మాట్లాడుతున్నట్టుంది, ఏమేమి మాట్లాడదు. అయితే ఇక మా ఆడపిల్లైంది, మగ పిల్లైంది, చూపెట్టుకోవాలి అది ఇదని ఆయనతో మాట్లాడింది. అయితే సర్లే అని చూపెడతాడు, ఏమన్నాడు, ఇక ఫోన్లో మాట్లాడుకోరు. నేను ఆమెకన్నా ఉంటుంది, ఫోన్ మాట్లాడింది. అయితే సంటి నకరకల్లి కాడ చూస్తారట, ఆడపిల్ల మగ పిల్ల కాడ అయింది, పోదాం అన్నది. నకరకల్ దగ్గర ఏ హాస్పిటల్, డాక్టర్ పేరు మీకు ఐడియా ఉందా? డాక్టర్ పేరు మాకు ఐడియా లేదు. సంటికి ఎరకనట, కేక్ మాట్లాడట ఆర్ఎంపీ, ఆయన ద్వారా ఈయన తీసుకుపోయిండు. ఆయనకు తెలిసి వాళ్ళు చూసేటోళ్ళు, నేను ఆయనతో మాట్లాడి తీసుకుపోతారంటే సర్లని నేను వాళ్ళనుక నేను పోయినా. ఎక్కడనంటే తీసుకుపోయారు, బస్ స్టాండ్లో దింపారు, సెంటర్లో బొమ్మ ఉంటుందిగా, అక్కడ దింపారు. ఒక ఆయన బండి వేసుకొని ఇచ్చిండు. వచ్చి అన్నాడుగా 12,000 అయితే చూస్తా అన్నాడు. సర్లే 12,000 అయినా ఇస్తలే, చూపెట్టన్నా. అయితే చూపెడతా కానీ మీరు ఈయనే ఉన్నారన్న. మేము కూడా వస్తామని అన్నాం, ఇద్దరం అన్నాంలే. అంటే మీరు వద్దు, నేను తీసుకుపోయి చూపెడతా అన్నాడు. మీరు ఇడుండ్రి, నేను చూపెడతా అని ఒక సందు నుంచి మామూలు. అయితే బండి ఎక్కించుకొని పోయిండు, 10 నిమిషాలను తీసుకొచ్చిండు. ఏమైందన్న అంటే ఆడపిల్ల అని చెప్పిండు. ఈమె ఏడ్చింది. అంటే ఆడపిల్ల అని చెప్పిన తర్వాత మీకు రిపోర్ట్లో ఏమన్నా ఇంటూ మార్కు, ప్లస్ మార్కు, మైనస్ మార్కు అని పెట్టారా వాళ్ళు? ఏం అట్లా మామూలుగా నోటి మాట చెప్పిండు. మేము చూపెట్టినా ఆడపిల్ల, గ్యారంటీగా ఆడపిల్ల అన్నాడు. అయితే మళ్ళీ సంటి ఆయనకు ఫోన్ చేసిండు, వీళ్ళు కరెక్ట్గా చెప్తారా అబద్ధం చెప్తారా అంటే వాళ్ళు 100% కరెక్ట్ చెప్తారు. సంటి అన్నట్టు ఏకమాటల ఆర్ఎంపీ డాక్టరా? కాదు నేను మాతో వచ్చిన ఆర్ఎంపీ డాక్టర్ పేరు ఏం పేరు? పేరు తెలియదు నాకు. ఆర్ఎంపీ డాక్టర్. ఓకే. ఇప్పుడు ఇది ఏదేమైనా కూడా మరి ఈ హాస్పిటల్ మేము ప్రమోట్ చేసింది ఎవరు? ఈ హాస్పిటల్ చేసుకోవాలని. అయితే సర్లే అని ఇంకా రోజు వెళ్ళొచ్చినాం. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళా రమ్మన్నాడు. మళ్ళీ పోయి ఆభాషణ నాకు బయటలోకి వెళ్ళింది, నాకు చెప్పలే, రమ్మన్నాడు. మళ్ళీ పోవాలి అంటే ఆభాషణకి అయినట్టుంది. సర్లే ఎందుకు మీరు అభాషణ చేయించుకున్నారు? కారణం ఏంది? 3 ఆడపిల్లలు అనుకొని 3 ఆడపిల్లలు మనం చాదలేము, చేయించుదాం అన్నది. సర్లే అని నేను ఒప్పుకున్నా. పోయినా, మళ్ళీ ఆడికే పోయినాం. పోతే మళ్ళీ వచ్చిండు ఆయన. ఆ రోజు వచ్చిండు ఆర్ఎంపీ, వచ్చిండు. మళ్ళా కొన్ని డబ్బులు తీసుకుండు నా కాడ, అటు ఇటు తిప్పిండు, డబ్బులు తీసుకుండు. ఎంత తీసుకోండు? 2,500 తీసుకుండు. మళ్ళీ అంటే ఫస్ట్ మీరు కాకుండా మళ్ళీ 2,500 నాకు కష్టల మందం కావాలని తీసుకోండు. సర్లేని ఇచ్చి మరి సార్ ఏ హాస్పిటల్కి తీసుకుపోతారు, మంచి హాస్పిటల్కి తీసుకుపోయి చేపి అని సార్ అని నేను అన్నా. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, తెలిసిన వాళ్ళేగా వీళ్ళిద్దరు. ఆయన డాక్టరే, ఈయన కాంపౌండర్ చెప్తున్నా, వాళ్ళ మేనమామ కొడుకేగా, మంచిగా చేపిస్తారు అని నేను సార్లు అనుకున్నాను. అయితే ఇక్కడ కాదా సూర్యాపేటనే చూపెడతాం మంచి హాస్పిటల్ అన్నాడు. మరి మీరు వారు బస్ ఎక్కి నేను బండి వేసుకొని వెనక మాట్లాడుతా అన్నాడు. మేము నగరకలు కాడ బస్ ఎక్కి వస్తున్నామని మా వెనకంగా 10 నిమిషాలలో వచ్చిండు. వచ్చి మరి ఎంత సార్ ఆయన అన్నాడు, డబ్బులు అయితే ఆభాషణ చేపిస్తా అన్నాడు. సర్లే సార్ ఇస్తానులే అన్న. ఎంత మాట్లాడుకున్నాను? అయితే 35,000 అన్నాడు ఫస్ట్. 3,000 మందులకు మామూలుగా అటు ఇటు ఖర్చులకు కావాలన్నాడు. అయితే ఇప్పుడు మీరు వచ్చే సమయానికి మీ భార్యకు ఎన్ని నెలల గర్భం తెలిసింది? 5 తలిగింది. 5 నెలలు. 5 తలిగింది. అయితే సర్లే సార్ మరి 18,000 నా కాడ ఇస్తా, మీరు మంచి హాస్పిటల్కి తీసుకుపోండి, కనవ డబ్బులు నేను ఇంటికి పోయి తీసుకొస్తాను. సరే నీకెందుకే, నేను దగ్గరుండి మంచిగా చేపిస్తాను, మీ ఆమెకి ఏమి ఇబ్బంది లేదు, నా మీద నమ్మకం ఉంచుకున్నాడు. సర్లే సూర్యాపేటలో వాళ్ళు ఆయన తెలిసిన ఆయనగా మంచి హాస్పిటల్కి తీసుకుపోయి చేపిస్తారని నేను ఇంటికి పోయినా.
ఇంటికి పోయి సాయంత్రం డబ్బులు తీసుకొని వచ్చేసరికి చీకటి అయింది, కొద్దిగా 7 అయింది. అరే ఏ హాస్పిటల్కి పోయి వీళ్ళు అని మా ఆమెకు ఫోన్ చేసిన. ఫోన్ చేసి ఏ హాస్పిటల్ పేరు చెప్పు, నేను వస్తా అడిగని నేను అన్నా. అంటే సరే ఇదంతా భాగము. ఆపరేషన్ ఎట్లా వికటించింది? అయితే నేను పోతానికే ఆల్రెడీ తీసుకుపోయిండు, అటు ఎట్లా తీసుకుపోయిండు బయట తీసుకుపోయిండు, అటు తీసుకుపోయిండు. పోతానికే ఏందో ఇంజక్షన్ వేసి, మా అత్త ఉంది, మళ్ళీ మా అత్త కూడా ఉంది పక్కన. ఏమైంది అంత ఇబ్బంది పడుతున్నావు అంటే, నాకు ఇంజక్షన్ వేసిండు, ఏదో మందు వేసిండు అంటే ఆమెను పిలిచిన. ఏందమ్మా అంత ఇబ్బంది పడుతుంది అంటే, ఏం కాదండి అని మేము లోపలికి తీసుకుపోయి ఆపరేషన్ చేపిస్తాం అంటే, సర్లే అని నేను సైలెంట్ కొన్నా. తీసుకుపోయి 2-3 గంటలు ఉంచారు. అలా ఎంత ఇబ్బంది పడుతుంది, నేను ఆడికి ఆగలేక డోర్ నొక్కొని పోయి ఏందమ్మా అంటే, ఏం కాదు అన్నారు. వాళ్ళు మాట్లాడుకోరు, అంబులెన్స్ వాళ్ళే పిలిపించారు. మంచి హాస్పిటల్కి తీసుకుపోతాను, నీకేం పర్వాలేదు నేనున్నా అది ఇది అని మళ్ళీ ఖమ్మం తీసుకుపోయిండు. ఖమ్మం తీసుకుపోయేసరికి అప్పటికే ఇక్కడనే ట్రీట్మెంట్ చేస్తుంది. ఆడికి పోయి మామూలుగా అంటే నీ భార్యకి వీళ్ళు అబార్షన్ చేసిర్రా, ఇంజక్షన్లు అవ్వాలని ఎఫెక్ట్ వచ్చింది అనుకుంటున్నాను? చేసిర్రు. చేయటాన్ని నాకు బాగా బ్లీడింగ్ అవుతుంది, అయితే ఇబ్బంది అవుతుంది అంటుంది. ఏం చేసారు ఏం కదా, నాకాడ డ్రెస్ నైట్ డ్రెస్ కొనుక్కోమంటారు, నైట్ డ్రెస్ కొనుక్కొచ్చిన. సరే ఇదో భాగము. నీ భార్య మృతి చెందిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు మీతోని బేరసారాలు చేసినట్టు కూడా కథనాలు వస్తున్నాయి. 25 లక్షలకు బేరసారాలు చేసుకుని అనేది వాస్తవమా, ఇది అబద్ధమై? అసలు ఖమ్మంలో చచ్చిపోవడంతోనే నాకు అసలు అయమయం అయ్యి ఇవాళ లేచిన. మరి మీరు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకుల మీద ఇప్పటివరకు ఎందుకు కేసు పెట్టలే, కారణం ఏంది? అయితే నేను అసలు దాన్ని పట్టించుకోలే. నాకు ఆమె చచ్చిపోయింది అన్న బాధలు. అనుష. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నావు? పోలీస్ స్టేషన్కి వచ్చావు కదా, ఏం డిమాండ్ చేస్తున్నావు? మరి ఎవరు ఈ డబ్బులు తీసుకుంటారు అంటారు, ఊళ్ళో మమ్మల్ని అడుగుతారు మీరే తీసుకురని. మరి నా భార్య పోయింది, ఇటు నాకు ఇంత పేరు వచ్చి నాకు ఇబ్బంది అవుతుంది. మరి ఏంది అసలు తీసుకున్న వాళ్ళు ఎవరు? నువ్వు ఏ హాస్పిటల్ పోయిన హాస్పిటల్ పేరు ఏం పేరు? ఆపరేషన్ మీ భార్య చేసిన ఆపరేషన్ హాస్పిటల్ పేరు ఏం పేరు? ఇప్పుడు ఆపరేషన్ చేసిన హాస్పిటల్ పేరు అది తెలియదు నాకు, అది చూపెడతా నేను కానీ అడ్రస్ చూపెడతా. అడ్రస్ ఉంది హాస్పిటల్ అది. ఆయన తీసుకుపోయింది, నేను లేను, నేను ఇంటికి వచ్చిన. ఆయన తీసుకుపోయింది. ఎవరైతే మృతురాలు భర్త ఉన్నాడో ఆయన కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏంటంటే అబార్షన్ ఇప్పటికే 2 ఆడపిల్లలు, మరో ఆడపిల్ల కావడం వల్ల నేను అబార్షన్ చేయించుకుందాం అనుకున్నాను, కానీ నకర్కల్లో ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల వల్లే నా భార్య చనిపోయింది. ఎందుకంటే ఇప్పటికే ఆడపిల్లల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను, మళ్ళీ కావాలంటే మగపిల్లవాడైతే ఉంచుకుందాం అనుకున్నాను. ఇక్కడ కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్ల ప్రమేయంతోనే నన్ను ఒత్తిడి చేయడం జరిగింది. ఏదేమైనా కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రం ఆర్ఎంపీ డాక్టర్ల అవా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఆర్ఎంపీ డాక్టర్లు చేసేది ప్రథమ చికిత్స, కానీ వాళ్ళు పెద్ద ఎత్తున కూడా డాక్టర్ల అవతారం ఎత్తి డాక్టర్లకు మీడియేటర్గా ఉంటూ ప్రాణాలు మాత్రం గాలి హరించాయి. ఏదేమైనా కూడా ఎవరి ముత్రాలు భర్త మాత్రము చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇతని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. భార్య చనిపోయిన తర్వాత 20-25 లక్షల రూపాయలు కూడా బేరసారాలు చేసుకున్నట్టు వస్తుంది, కానీ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఇప్పుడు మాత్రం ఏమంటున్నా అంటే, నా భార్య చనిపోయిన మాట వాస్తవే, కానీ ఎక్కడ కూడా చిల్లిగా ముట్టుకోలేని చెప్తున్నారు. నిజాలు మాత్రం పోలీసులు వాళ్ళు దాన్ని ఖచ్చితంగా వెలికితీసే అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి అబార్షన్ స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి మొత్తం. అంటే ఇది నల్గొండ స్కానింగ్ సెంటర్ అని చెప్తున్నారు. నగర్కల్ అంటే నల్గొండ జిల్లా కిందకి వస్తుంది. ఖచ్చితంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు ఖచ్చితంగా స్పందించి ఇలాంటి స్కానింగ్ సెంటర్లు కూడా మనకు అందుబాటులో లేకుండా చేస్తే మాత్రం బాగుంటుందని కూడా ప్రజలు కోరుకుంటున్నారు.